నల్గొండ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. నకరేకల్లో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో వర్షపు నీరు లీకేజ్ ద్వారా వస్తోందని తెలుసుకుని ఆయన పరిశీలించారు. జిల్లాలో సరాసరి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, కేతేపల్లి మండలంలో అత్యధికంగా 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా కొన్ని మండలాల్లో 15, 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు. కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మా ఉద్దేశం ఎక్కడ కూడా ప్రాణహాని జరగదు, అది మనుషులకు కావచ్చు లేదా జంతువులకు కావచ్చు. ఇందుకొరకు అంటే మనందరికీ తెలుసు, కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడైనా బలహీనంగా ఉన్న ఇల్లు కానీ లేదా ఏవైనా స్ట్రక్చర్స్ ఉంటే అవి కూలిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు తడవడం వల్ల కూలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా ఇల్లు, మీరు నివాసం ఉండే ఇల్లు బలహీనంగా ఉంటే మీరు గ్రామ పంచాయతీ అయితే మీ పంచాయతీ సెక్రటరీని, మున్సిపాలిటీ అయితే మీ మున్సిపల్ కమిషన్ని సంప్రదించండి లేదా మీ తహసీల్దార్ని సంప్రదించండి. ఇమీడియట్గా మీకు గవర్నమెంట్ అకామిడేషన్ అంటే గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో కానీ, కమ్యూనిటీ హాల్లో కానీ, స్కూల్లో కానీ వారికి అకామిడేషన్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం.